నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ వస్తుంది. దాదాపు 10 డిస్టిలరీస్ నుంచి 795 కోట్లు లంచాలు తీసుకున్నట్టుగా ఈరోజు బయటపడింది. అదే కాకుండా వాసుదేవ్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళ విచారణ ఏంటి? సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఏపీ లిక్కర్ స్కామ్ని ఎలా చూడాలి? ఓన్లీ ముడుపుల వరకే 3,800 కోట్లు అంటే అసలు ఇది ఎంత పెద్ద స్కామ్? దీన్ని ఎలా వివరిస్తారంటే? మీరేదో స్కామ్ జరిగిందని చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలు ఇది స్కామ్ కాదని చెప్పాడు. మరి మీరేమో ఇట్లా చెప్తున్నారు. మీతో పాటు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా వచ్చి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం నిన్న మొన్న 441 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బూనేటి చాణక్యాన్ని పిలిచి మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇచ్చి పిలిపించారు. వాళ్ళందరూ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు చాలా ఇవి పెట్టాట, కంపెనీలు పెట్టాట. అదే మీరేమో షెల్ కంపెనీలు అంటుంటారు, వాళ్ళేమో మేము కష్టపడి వ్యవసాయం చేసి మేము డబ్బులు సంపాదించి మేము కంపెనీలు పెట్టుకుంటుంటే మీరు వచ్చి ఇట్లా మాట్లాడతారేంటి అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇదంతా కూడా 2019-24 మధ్యలోనే అప్పుడే వ్యవసాయంలో బాగా లాభసాటిగా వచ్చింది వ్యాపారం. అట్లా పంట బాగా పండింది ఆ 5 సంవత్సరాల్లోనే. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంత స్పీడ్గా పనిచేస్తుంది, ఇంత స్పీడ్గా వర్కౌట్ చేస్తుంది అని పాపం వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళకి అర్థం కాల. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే, సిట్ మమ్మల్ని వేధిస్తున్నది, రాజకీయంగా కక్ష సాధిస్తున్నది, అది రకరకాలుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ సిట్ 164 కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణం అంటే మొత్తం పూర్తి వివరాలు మనందరికీ కూడా తెలియక ముందరే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అట్లా ఇట్లా జరుగుతుంది, అట్లా ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, అది రకరకాలుగా పెట్టి అసలు ఇందులో కుంభకోణం లేదు అని చెప్పాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రైవేటు దుకాణాలు మందు అమ్మితే కుంభకోణం అవుతుంది, కానీ గవర్నమెంటే మందు అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున ప్రశ్నించాడు. మరి ఈ రోజున వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన ఏదో చెప్తూ ఉన్నాడు కదా, తిరుపతి లడ్డు గురించి, కల్తీ గురించి, హెరిటేజ్, ఇండాపూర్ సంస్థల గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కదా. మరి వీటి మీద కూడా వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. సో డివిఎస్ గారు, దాదాపు 35,000 మందిని చంపినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం. ఏపీ లిక్కర్ గతం 2019-24 దాకా ఏం జరిగింది అనేది. అదే కాక ఒక మనిషిని హత్య చేస్తేనే ఖచ్చితంగా యావజ్జీవ కారాశిక్ష కావచ్చు, లేదా ఉరిశిక్ష కావచ్చు, ఇంత వేసేవాళ్ళు దాదాపు 35,000 మందిని బలికొన్న తర్వాత ఇంకా ఎందుకు మెయిన్ ఎవరైతే అంతిమ లబ్ధిదారుల మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు? 35,000 కోట్ల మనీ లాండరింగ్ అంటే ఇది 3,500 కోట్ల స్కామ్ కాదు. 35,000 మందిని చంపారు మీరు చెప్పినట్టుగా. అంటే మనిషికి ₹1,00,00,000. ఇప్పుడు ఈ జప్తు చేసినటువంటి సొమ్ముతో వీళ్ళు ఒక వెల్ఫేర్ ఫండ్ పెట్టి ఆ మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇంతవరకు ఎంత వీళ్ళు జప్తు చేశారు? 441 కోట్లు. ఈరోజు వీళ్ళని పిలిచారు. ఎవరు? ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, అతనెవరు? బూనేటి చాణక్య. ఆల్రెడీ బూనేటి చాణక్యతో ఒక 12 ఎకరాలు జప్తు చేశారు. మొన్న మనం చూసాం. ఆ జప్తు చేసిన భూముల్లో చాణక్యకు సంబంధించి 12 ఎకరాలు ఏమో జప్తు చేశారన్నారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి
అతను జగన్ సీఎంగా మరి ఎక్కడెక్కడ భూములు కొన్నాడు. అప్పట్లో మీడియాలో ఏమైనా వచ్చాయి, నెల్లూరు జిల్లా అక్కడెక్కడో ముత్తుకూరు మండలంలో కొన్నాడని, పొదలకూరులో కొన్నాడని, ఆయన మరదల పేరు మీద కొన్నాడని, ఎవరో బినామీ పేరుతో కొన్నారని. ఇవాళ మరి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఈడీ అడగటం, ఆ బ్యాంకు లావాదేవీలు, ఆయన ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిపైన ఇవాళ ప్రశ్నించినటువంటి దాఖలాలు. కృష్ణమోహన్ రెడ్డి మరి ఏంటో విచారణ పూర్తయిందో లేదో కానీ మరి వెళ్ళిపోయాడంట. అక్కడేదో మీడియా వాళ్ళందరూ వచ్చి ఆయన ఏదో మైకులు పెట్టబోతే ఆయన వాళ్ళని అప్పటి దులిపేసుకుని రోడ్డు మీద ఆటో బలవంతంగా ఆపేసి వెళ్ళిపోయాడంట. ఎవరు? OSD కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి CMO. అతను మరి అతని కొడుకు పేరు మీద కంపెనీలు, ఇందాక మీరు కూడా అన్నారు, సత్యమూర్తి గారు కూడా చెప్పారు. స్కూబా ల్యాబ్స్ గురించి అడిగారంట. స్కూబా జంప్ అన్నాడు. అంత కష్టమైన క్వశ్చన్లు అడిగితే పాపం స్కూబా జంప్ అన్నాడు. అదేదో చిరంజీవి ఎవరో ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఏదో పోయి, జగన్మోహన్ రెడ్డి కూడా జంప్ వేశాడు అక్కడ. నీకు గుర్తుందో లేదో, చూసారా మీరు? ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్న ఏమో స్కూబా ల్యాబ్స్ గురించి, ఆయనేమో స్కూబా జంప్ గురించి చెప్తుంటే ఆ ప్రశ్నలు అడిగిన దర్యాప్తు అధికారులు కూడా వీళ్ళ యొక్క సమాధానాలు విని విస్తుపోవటం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని, ఇప్పుడు ఈ స్కూబా ల్యాబ్స్ అని, ఇవన్నీ కూడా మరి అతను పెట్టాడు. ఎవరు? ఆ రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి అంటే ఎవరు? మళ్ళా నువ్వు సాయిరెడ్డి అల్లుడు అనుకునేవు. కృష్ణమోహన్ రెడ్డి కొడుకు. అది పెనికే రోహిత్ రెడ్డి, ఇది కనికే రోహిత్ రెడ్డి అనుకుంటా. అంటే నీ కోడల పేరు మీద కొన్న భూములు. ఎవరు? OSD కృష్ణమోహన్ రెడ్డి, ఆమె పేరు ఏదో ఉంది, స్నిగ్ధారెడ్డి అనుకుంటాను. ఆమె పేరు మీద హైదరాబాద్ పరిసరాల్లో రామచంద్రపురం ఇక్కడ మరి ఇక్కడ ఉందా, రామచంద్రపురం అనేది దగ్గరలోనే 4 ఎకరాలు కొన్నారంట. అట్లాగే వాళ్ళది నిజామాబాద్ దగ్గర అనుకుంటా, స్వగ్రామం, ఎవరో తెలంగాణ ప్రముఖ రాజకీయ నేత మనవరాలు అనుకుంటా. అక్కడ కొన్నటువంటి భూములు స్నిగ్ధారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇతనికి? ఒక చిన్న OSD, ఎంత ఆయన జీతం? కానీ మరి కొడుకుతో ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడి నుంచి పెట్టించాడు? లేకపోతే చాణక్య, మూడో వాడెవరు ఇవాళ పిలిచిన వాళ్ళలో? చాణక్య అంటే అసలు కింగ్ పిన్. అతను అసలు ఫోన్ చేసి అతనే అందరినీ బెదిరించింది. ఇప్పుడు నీకు బునేటి చాణక్య అలియాస్ ప్రకాష్, ఒక్కొక్కడికి 2 పేర్లు ఉంటాయి. అడు ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ ఏదో ఉంది ఆడి పేరు. అంటే ఇప్పుడు ఇతను ఏంటి, ఆ డిస్టిలరీ యజమానులకు ఫోన్లు చేసి నేను CMPA అని మాట్లాడుతున్నాను. CMPA ఎవరు? నాగేశ్వర రెడ్డి ఉంటాడు, లేకపోతే ఇతను OSD ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. కానీ బూనేటి చాణక్య కూడా PAనా? మనకు తెలియని CMPAలు జగన్కి అప్పుడు ఎంతమంది పనిచేశారు? బోరగడ్డ కూడా అదే చెప్పేవాడు. బోరగడ్డ అనిల్ ఏంటి, నేను CMPA అని చెప్పేవాడు. అంటే ఇప్పుడు ఈ చాణక్య నాకు ఫోన్ చేసి 400 కోట్లు బంగారం అడిగాడు అని వాంగ్మూలం ఇచ్చారు. ఎవరు? ఒక డిస్టిలరీ యజమాని. ఆ డిస్టిలరీ CFO కూడా నల్లప్పన్ ముత్తప్పన్న ఏదో ఉంది అతని పేరు. ఇతని పేరు ఏదో జయరాముడు అనుకుంటా. అసలు ఈ జయరాముడు వాసుదేవరెడ్డికి ఫోన్ చేసి వాడెవడంటే ఎవరు? చాణక్య అంట. ప్రకాష్ అని పేరు మార్చి చెప్తాడు. ఇట్లా 400 కోట్లు గోల్డ్ అడుగుతున్నారు, ఆర్డర్ ఫర్ సేల్ ఇవ్వాలంటే. అంటే నాకు అతనే బాసు, నేను కూడా అతను చెప్పినట్టే చేస్తా అన్నాడంట వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డి భూములు ఇప్పుడు దగ్గర 94 ఎకరాలు ఏమో జప్తు చేశారు. ఆయన భార్య కల్పనారెడ్డి, లేకపోతే ఆయన బావమరిది విజయ నరసింహారెడ్డి, అలా మాంగారు పుల్లారెడ్డి. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుల్లారెడ్డి పేరు మీద, లేకపోతే కల్పనారెడ్డి పేరు మీద, విజయ నరసింహారెడ్డి పేరు మీద. VNR డైరీ ఏంటిది? VNR అంటే మళ్ళీ ఇక్కడ ఏదో కాలేజీ ఉంటుంది, VNR విజ్ఞాన జ్యోతి అనుకునేవు. ఆయన వేముల పిల్లాళ్ళు, అది కాదు. VNR అంటే విజయ నరసింహారెడ్డి. VNR డైరీ, లేకపోతే VNR గ్లోబల్, VNR ఎనర్జీ, వీటన్నిటిల్లో ఈమె డైరెక్టర్గా. ఎవరు? వాసుదేవరెడ్డి భార్య. లేదు బావమరిది డైరెక్టర్గా, పుల్లారెడ్డి డైరెక్టర్గా, మాంగారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంతకీ దుగ్గురాల్లో 40 కోట్ల భూమి జప్తు చేశారా లేదా? వాసుదేవరెడ్డి కొన్నాడు అక్కడ 40 కోట్ల రూపాయల భూమి అన్నారు. అది ఇందులోకి వచ్చిందా రాలేదా?
అక్కడెక్కడో విల్లా ఒకటి కొన్నారు. లేకపోతే గండిపేట దగ్గర ఒక 3,400 చదరపు గజాలు, అది కూడా జప్తు చేసినట్టు. దీంట్లో మిథున్ రెడ్డి ఆస్తులు ఎంత జప్తు చేశారు? ఇది ఇప్పుడు వాళ్ళ జనం అడిగే ప్రశ్న. ఎందుకంటే 5 కోట్లు అసలు ఆయన అకౌంట్లో పడ్డాయి. ఆయన అరెస్ట్ చేశారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లో 5 కోట్లు పడ్డ దీంట్లో ఆయన ఆయన కూడా ఒక 70 రోజులు 58 రోజులు జైల్లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ 5 ఏళ్లలో 2019-24 మధ్య వాళ్ళ భార్యల పేరు మీద కానీ ఎంతెంత ఆస్తులు కొన్నారో అవి కూడా జప్తు చేయాలి. ఇప్పుడు బీజేపీ డిమాండ్, సత్యమూర్తి గారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. ఈ లిక్కర్ కేసులో ఏం తీసుకుంది? మొన్న వాళ్ళందరూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చారు. మాధవ్ డిమాండ్ ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎంత మీరు స్కామ్ అన్నారో అంత ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పుడు సిట్ ఎంత అంటుంది స్కాములు? 3,500 కోట్ల ఆస్తు నువ్వు ముందు జప్తు చేయి. ఇంకా తర్వాత పెరిగితే ఆ పెరిగిన ఆస్తులు ఏంటో గుర్తించండి, వాటిని జప్తు చేయండి. మీరు ఇక్కడ 441 కోట్లే జప్తు చేసిన దాంట్లో ఇంకా 3,100 కోట్లు జప్తు చేయాలి. సిట్ యొక్క టార్గెట్ బీజేపీ చెప్పిన దాని ప్రకారం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు? ఎందుకంటే వీళ్ళంతా పాత్రధారులే కదా, పాలసీ మేకర్ అతనే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాలసీ అది, లిక్కర్ పాలసీ అనేది. కాకపోతే వీళ్ళందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసామని సాయిరెడ్డి చెప్పిన దాంట్లో సాయిరెడ్డి ఏమంటాడు? కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్, జగన్కి ఏమీ తెలియదు అంటాడు. ఇప్పుడు ఆ కోర్టు నాదే, జగన్కి ఏం తెలియదు అంటే, ఇప్పుడు ఏదో సినిమాలో ఈ కోర్టు మాత్రం నాది కాదని చెప్తాడు. నేను అది ఏదో రివర్స్లో చెప్పినట్టున్నా. నన్ను మాత్రం అడగబాకండి ఈ కోర్టు గురించి అంటే, జగన్ గురించి మాత్రం నన్ను అడగబాకండి. అదేమంటే బట్టే బాజ్ అంటాడు ఆయన్ని. మొత్తం బట్టే బాజులందరినీ కూడా ఇవాళ దోషులుగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇది మనం అన్నది అదే, గతంలో కూడా మనం చెప్పుకునేది. దీన్ని ఒక ఆర్థిక కుంభకోణంగా చూడకూడదు. ఇది ఒక మానవ విషాదం, హ్యూమన్ ట్రాజడీ. మీరు చెప్పారు 35,000 మంది చనిపోయారంటున్నారు. ఇది నరమేధం జరిగింది. ఇవాళ 35,000 కోట్లు ఇవాళ మనీ లాండరింగ్ చేసిన మొత్తం సొమ్ము ఇవాళ జప్తు చేయాలి. ఆ సినిమాలు, ఆ రియల్ ఎస్టేటు, మైసూర్లో, బెంగళూరులో, హైదరాబాదులో, లేకపోతే ఈ బంగారం, ఈ మొత్తం జప్తు చేయాలి. అది ఇవాళ జనం డిమాండ్. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం చూసాం డెప్యుటేషన్ మీద బయటని తీసుకొచ్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయించుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే రఘురాం గారి కేసు కూడా సేమ్ డెప్యుటేషన్ మీద బీహార్ నుంచి సునీల్ నాయక్ తీసుకొచ్చుకున్నారు. సో ఇది ముందే ఈ కుట్ర అనేది ప్లాన్ చేసుకొని ఈ డెప్యుటేషన్స్ అనేది చేశాడా జగన్ అంటే ఏం చెప్తారు? ముందరే రిజల్ట్స్ రాకముందరే 2019లో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ రాకముందరే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేం ప్లాన్ చేసుకున్నారు? ఒకటి, విశాఖపట్నంలో ఏమేమి ఆస్తులు ఉన్నాయి వాటిని ఎట్లా దోచుకోవాలి. 2, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని ఎట్లా దోచుకోవాలి. ఈ మద్యం పాలసీని ఈ విధంగా మార్చి మనం ఈ ప్రజల్ని అయినా సరే 30-35 వేల మందిని చంపైనా సరే మనం ఏ విధంగా డబ్బులు కొల్లగొట్టాలి అని ఇటువంటి ప్లాన్లు ముందరే వేసుకునే అధికారంలోకి వచ్చారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నాడు. విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పెట్టుకున్నాడు. ఈ మద్యానికి మీరు చెప్పిన వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని, అతను రైల్వేలో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి బ్రోరెస్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు. ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇతన్ని వాసుదేవరెడ్డిని ఇరిగేషన్లోకో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కో కేటాయిద్దాము అని ఆలోచన చేస్తూ ఉంటే, నో ఈయన్ని తీసుకొచ్చిందే మనం బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా పెట్టాలి
అందుకోసమే ఇతన్ని తీసుకొచ్చాం, మీరు అదే పోస్టులో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన ముఖ్య సలహాదారుడు అజయ్ కల్లాం తోటి లెటర్ రాయించాడు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి కాడూరి చిన్నప్పన్న అతన్ని ఢిల్లీలో స్పెషల్ ఆఫీసర్గా పెట్టండి అని లెటర్ రాయించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మొత్తం అక్కడ మనం ఆ ఉత్తరాంధ్రలో మనం చూస్తే మొత్తం అందరూ కూడా ఎవరైనా సరే ఆ ఎంపీ కానీ ఎవరైనా సరే అందరూ విజయసాయిరెడ్డి కింద పనిచేయాల్సిందే అని చెప్పేశాడు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు దోచుకోవటానికే అధికారంలోకి వచ్చారు, దోచుకున్నారు. ఈ రోజున మొత్తం ఒక్కొక్కటి దొరుకుతున్నది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నది ఏంటి అంటే అది అసలు ఇది కుంభకోణమే కాదు అని చెప్తున్నాడు. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకుంటూ ఉన్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? రా జగన్మోహన్ రెడ్డి, బయటికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కక్ష సాధిస్తున్నది మా మీదకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పంపిస్తున్నాడు. అదే కదా తెలంగాణలో కవిత చెప్పింది, అదే కదా తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కవితను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ అదే చెప్పాడు కదా, కేటీఆర్ అదే చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాడు అని చెప్పుదా. రామ్మా వచ్చి చెప్పు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు. ఎందుకు రావు? సైలెంట్గా ఎందుకున్నావు? చెప్పు. పోనీ లేకపోతే నీ చీఫ్ అడ్వైజరు సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి ఆయన వచ్చి చెప్తాడు కదా ప్రతి విషయం. హెరిటేజ్కి ఇండాపూర్కి ఉన్న సంబంధం గురించి చెప్పాడు కదా నిన్నగాక మొన్న. మరి ఇదెందుకు చెప్పు? సంఘం ఆవులు లేవు అని కూడా చెప్పాడు. సంఘం డైరీకి ఆవులు లేవు అంటాడు. మరి ఇన్ని విషయాలు కనిపెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రావాలి కదా. ఇప్పుడు వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అసలు ఇన్ని ఆస్తుల్ని స్వాధీనం చేసేసుకుంటున్నది. మనీ లాండరింగ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనీ లాండరింగ్ చేశారని ఏ సంస్థల ద్వారా ఈ మనీ లాండరింగ్ చేశారో చెప్పారు. ఈ మనీ లాండరింగ్ చేసి ఏ సంస్థల్ని పెట్టారో చెప్పారు. ఇంకేం కావాలి? సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున వచ్చి ఒక మాట చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అది, ప్రైవేటు వాళ్ళు అమ్మితే కుంభకోణం అవుతుంది కానీ గవర్నమెంట్ అమ్మితే కుంభకోణం ఎట్లా అవుతుంది అన్నాడు. గవర్నమెంట్ అమ్మింది కదా, మరి కుంభకోణం కాదు కదా. మరి ఒక్కొక్కళ్ళకి ఇన్ని ఆస్తులు ఎట్లా జప్తు అవుతున్నాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఆస్తులు ఊరికే వాళ్ళు వచ్చి కబ్జా పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి ఆయన మనుషులతోటి కబ్జా చేయించడం కాదు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నది అంటే దానికి లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా. అవన్నీ జరిగిన తర్వాతే కదా ఇది జరిగేది. అంటే సత్యమూర్తి గారు అనేది ఏంటంటే ప్రభుత్వమే మరి మద్యం అమ్మిన వ్యాపారం కదా, ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్గ్యుమెంట్ ప్రకారం ఈడీ ఇవాళ వచ్చి ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి కానీ మా కేసిరెడ్డి రావు ఆస్తులు ఎట్లా స్వాధీనం చేసుకుంటారు, మా బూనేటి చాణక్య, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ఆస్తులు ఎలా స్వాధీనం చేసుకుంటారు? వ్యాపారం చేసింది ప్రభుత్వం కదా. మంచి పాయింట్ ఇచ్చారు సత్యమూర్తి గారికి. ఎట్టయినా సజ్జలంటే బాగానే, అంటే నాకన్నా సీనియర్ జర్నలిస్ట్ కదా, నాకన్నా ముందు ఈనాడులో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఈనాడులో నాకన్నా సీనియరు, అందుకని సహజంగానే ఈ సలహా ఈ సలహా ఖాతాలో వేసుకో, వచ్చి చెప్పు. నరేంద్ర మోడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి మా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాడని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఆ రోజు సోనియా మీద అన్నారు కదా,
ఏది క్విడ్ ప్రోకో 1.0లో సోనియానే మా మీదకు పంపింది, సిబిఐ కేసులు పెట్టించింది, ఈడీ కేసులు పెట్టించింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టించింది. ఇప్పుడు మోడీ పెట్టిస్తాడా 32 నెలలు? ఇప్పుడు చెప్పాలి కదా వచ్చి. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా అతి తెలివితేటలు ఉపయోగించి సజ్జల రామకృష్ణారెడ్డి ఇది గవర్నమెంటే అమ్మింది అంటాడు. గవర్నమెంట్ దుకాణం ఒకటే గవర్నమెంట్ది, లోపల మనుషులు ఎవరు? ఆ లోపల మనుషులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కంపెనీ వాళ్ళు. సీసాలు ఎక్కడే? సీసాల్లో మద్యం ఎక్కడిది? సీసాల్లో మధ్య ఎవడు పెట్టాడు? అది తీసుకొచ్చి ఆ సిగ్మా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎట్లా వచ్చినాయి? మరి ఇవన్నీ ప్రైవేట్వే కదా, గవర్నమెంట్ కాదు కదా. అదే కుంభకోణం. ఇప్పుడు కుంభకోణం అదే. వాళ్ళకి ఇంకా ఇంకా ఎందుకు అర్థం కాదులే కానీ కుంభకోణం చేసి దొరికిన వాడికి ఇవన్నీ అర్థం కావా? అర్థం అవుతాయి. కానీ పబ్లిక్ని మిస్లీడ్ చేయటానికి రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తుంటారు. ఇప్పుడు దొరికారు. ఇప్పుడు దొరకటమే కాక ఇవాళ విచారణకి వెళ్ళాడు ధనంజయ రెడ్డి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మొత్తం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ కార్యకలాపాలన్నీ పర్యవేక్షించిన వ్యక్తి ధనంజయ రెడ్డి. ఆ ధనంజయ రెడ్డికి ఒక బినామీ ఎవరో ఉండేవాడు, అతని పేరు ఏదో ఉంది, శ్రీధరో ఏదో ఉన్నది. అతని ద్వారా ఈ ఆస్తులన్నీ కొనుగోలు చేశాడని చెప్పి ఇప్పటికే సిట్ చెప్పింది. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా పనిచేశాడు, ఆయన పేరు కృష్ణమోహన్ రెడ్డి. ఆయన కొడుకు గురించే ఇందాక డివిఎస్ గారు చెప్పింది. కొడుకు గురించి చెప్పారు కానీ కోడలు కూడా, కొడుకు కోడలు గురించి చెప్పారు కానీ నేను కారుమూరి కొడుకు కోడలు ఉన్నారు. కారుమూరి కొడుకు అంటే కొత్త తరం నేరస్తుల వాళ్ళని రెడీ చేసుకోవాలి కదా, పార్టీ కంటిన్యూ కావాలి కదా, ఫ్యామిలీ ప్యాకింగ్. కృష్ణమోహన్ రెడ్డి గురించి మనం ఈ సందర్భంగా కూడా ఒక మాట తెలుసుకోవాలి, ఆయన ఎవరు ఏంటి అని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కర్నూలు జిల్లాలో పనిచేసేవాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆయన అప్పట్లో అబూ సలేం అని చెప్పి ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు. అబూ సలేంకి గర్ల్ ఫ్రెండ్ ఒక ఉండేది, అమ్మాయి పేరు మోనికా బేడి, ఆమె సినిమా యాక్టర్ అనమాట. వాళ్ళకి దొంగ పాస్పోర్ట్లు రావటానికి ఆ రోజుల్లో సంతకం పెట్టి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తి కర్నూలు ఒక అడ్రస్ మీద వెరిఫికేషన్ చేసినట్టుగా ఈయన వెరిఫికేషన్ చేసిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి. అంటే ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు కానీ అప్పుడు మామూలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి, ఆర్డీఓనో ఏదో చేశాడు. ఇప్పుడు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే అది రాజద్రోహం. అది రాజద్రోహం. రఘురామ్ మీద కాదు పెట్టాల్సింది రాజద్రోహం, అయితే ఇటువంటి కేసుల మీద పెట్టాలి. అది ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు అనే వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎంతో నిజాయితీపరుడు. అతను చూస్తే జాలేస్తున్నది, పాపం జైల్లో వేశారు, అది ఇది అని చెప్పి అప్పట్లో చెప్పాడు. ధనంజయ అన్న గురించి కూడా చాలా హృదయ విదారకంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదో రకరకాలు చెప్పారు. మరి కుంభకోణం మరి నువ్వు ఒప్పుకో, నేనే చేయించాను, వాళ్ళందరితోనే ఒప్పుకో, అదన్నా చేయి, వాళ్ళని వదిలేస్తారు. అందుకని ఇవన్నీ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇంత ఫాస్ట్గా వచ్చేస్తుంది, వీళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డిని, బూనేటి చాణుక్యని వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ జరుగుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మనం ఊహించనివి జరగటమే కదా జీవితం అంటే. అందుకని జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఊహించనివి జరుగుతూ ఉన్నాయి. అందుకని ఏంటి అంటే వచ్చి వీళ్ళని వేరే వాళ్ళ ఖాతాలో వేయమాకండి. రాజకేశిరెడ్డి మా మనిషి కాదు, తెలుగుదేశం మనిషి, కేసినేని చిన్నికి క్లోజు, ఇటువంటి కబుర్లు వద్దు. చిన్నప్పన్న అసలు మా బాబాయికి సంబంధం లేదు. ఆయన ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పిఏ,
ఇటువంటి కబుర్లు ఇంకా దొంగ మాటలు అవసరం లేదు. ఎందుకంటే కుల్ల అందరికీ అర్థమైపోయింది. మనకి ఎప్పుడో అర్థమైంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి లేటెస్ట్గా అర్థమై వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాలి, మాకు సంబంధం లేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మా మీద కక్ష సాధిస్తున్నది, మా మీద పగ సాధిస్తున్నది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ అధికారాన్ని మా మీద కక్ష సాధింపు కోసం వాడుతున్నారు అని వచ్చి చెప్పండి, వచ్చి అదే చెప్పండి. డివిఎస్ గారు, వాస్తవానికి తిరుమలలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక తొక్కిస్లాట్లో చనిపోయినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏం జరిగిందని అందరికీ తెలిసింది. అక్కడ ఉన్నటువంటి కొంత వైసీపీకి సంబంధించినటువంటి మనుషులే ఈ తొక్కిస్లాట్ క్రియేట్ చేశారు. కానీ ఈ చావులు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు చేయించారు, దానికి బాధ్యత ఆయన వహించాలని చెప్పేసి అప్పట్లో వైసీపీ అనింది. కానీ ఇప్పుడు చాలామంది ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమడుగుతున్నారంటే 35,000 మంది చనిపోయారు, చాలామంది తాళ్ళు తెగిపోయాయి, వీటన్నిటికీ డైరెక్ట్గా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలిసిన తర్వాత ఎందుకని ఆ విధంగా యాక్షన్ తీసుకోవట్లేదు, ఆ విధంగా విచారణ ఎందుకు జరగడం లేదని చెప్పి అడుగుతున్నారు. మీరేమంటారు? అదే మన యొక్క డిమాండ్ కూడా. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి సొమ్ము, ఈ జప్తు చేసినటువంటి మొత్తం అంతా కూడా ఇవాళ ఒక ట్రస్ట్గా పెట్టాలి, ఒక ఫండ్గా పెట్టాలి, అది బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. ఇప్పుడు ఇంతవరకు జప్తు చేసింది గోరంతే, ఇంకా చేయాల్సింది కొండంతుంది. అసలు ఈ వ్యాపారంకి డబ్బులు ఇప్పించింది ఎవరు? సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి 100 కోట్లు ఇప్పించాడు. ఆ 100 కోట్లు జప్తు చేశారా? ఇప్పుడు ఆ 100 కోట్లు ఎక్కడున్నాయి? అరవిందో. ఎక్కడ ఇప్పించాడు అతను? అరవిందో దగ్గర ఇప్పించారు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి, మరి మద్యం ద్వారా శరత్ చంద్రారెడ్డికి ఎంత డబ్బులు ముట్టాయి? అరవిందో ఇవాళ బెనిఫిట్ ఎంత ఈ వ్యాపారంలో? వాళ్ళు ఏమని చెప్తున్నారు? సాయిరెడ్డే చెప్పాడు, అసలు ఇచ్చారు, ఇంకొంచెం వడ్డీయో ఎంతో ఇవ్వాలన్నారు. ముందు ఆ డబ్బు కూడా ఇవాళ జప్తు చేయాలి. అదే కాదు మనం అంటోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఎంత కొల్లగొట్టారు. ఇప్పుడు వెంకటేష్ నాయుడు కూడా పిలిపించారన్నారు. ఇప్పుడు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్తున్నప్పుడే కదా పట్టుకొచ్చింది. అంటే కొలంబోలో వీళ్ళ వ్యాపారాలు ఏంటి, టాంజానియాలో వీళ్ళ వ్యాపారాలు ఏంటి? ఆ ప్రణయ్ ప్రకాష్ అనేవాడు చెప్పాడు, నేను కూడా వాళ్ళతో పాటు అక్కడ ఉన్నాను, మహిత్ రెడ్డితో పాటు మేము అక్కడ తిరిగాము, అక్కడ ఎంత పెట్టుబడులు పెట్టారు. ఆఫ్రికాలో వీళ్ళు చేసిన వ్యాపారాలు ఏంటి? ఈ డబ్బు ఆఫ్రికాకి ఎంత వెళ్ళింది, గల్ఫ్లో ఎంత ఉంది? ఇప్పుడు ఇంతవరకు మన భారతదేశంలో ఉన్న భూములు, సొమ్ము జప్తు చేసిన నేపథ్యంలో విదేశాల్లో సంపద వెనక్కి తెప్పించాలి. ఏది? దుబాయ్లో అతను ఎవరో ఉన్నాడు, అతను తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, కానిస్టేబుల్ కొడుకు ఏ విధంగా 1,000 కోట్లతో అక్కడ ట్రక్కర్ అనే లాజిస్టిక్స్ పెడతాడు, 100 కోట్లతో అక్కడ కొన్న భవనాలు. లేకపోతే ఇవే మనం అనుకున్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఈ 5 ఏళ్లలో వాళ్ళు కొన్న భూములేంటి, పెట్టిన పెట్టుబడులేంటి, వాటన్నిటిపైన వాళ్ళ విచారణ లోతుగా సాగితే తప్ప ఇది అసలు కంప్లీట్ ఒక షేపు రాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీన్ని సాదా సీదా స్కామ్గా చూడకూడదు, చాలా సీరియస్ ఇష్యూ అనమాట ఇది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు ఇది వాళ్ళ దేశంలో భవిష్యత్తులో మళ్ళా ఇలాంటి కుంభకోణం జరగకూడదు, ఇలాంటి విషాదం చోటు చేసుకోకూడదు. అంటే ఇది ఆర్థికంగానే కాకుండా చాలా మంది ప్రాణాలు కూడా తీసాయి కదా సార్. అందుకే అంటోంది ఏది ఇవాళ మొత్తం మనం చెప్తోంది అదే అనమాట. బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. వాళ్ళ కిడ్నీస్ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, లివర్ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. 48% కిడ్నీ దెబ్బతిందంట. మరి 50% మొత్తం 5 లక్షల మంది ఉన్నారటండి. ఏది లివర్ కిడ్నీ సీరియస్గా ఉంది. ఇప్పటికీ పక్క రాష్ట్రాలలో, అక్కడ కొంత ఆంధ్రప్రదేశ్లో లేదా బెంగళూరులలో, హైదరాబాద్లో ఇప్పటికీ అదే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి సార్. దాని గురించి ఎక్కువ వస్తున్నాయి కేసు. వాళ్ళ వైద్యం, వాళ్ళకి అవుతున్నటువంటి ఖర్చు మనం అంటోంది అదే. ఏది? ఒకటి దోషులను కఠినంగా శిక్షించటం, జైళ్ళకి పంపటం. రెండవది ఈ జప్తు చేసినటువంటి అవినీతి సొమ్ముతో బాధితుల సంక్షేమానికి ఉపయోగించటం. గూడూరులో 260 ఎకరాల సంగతి ఏంటి? గూడూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 260 ఎకరాలు కొన్నాడు అన్నారు. ఏంటి? రైతులకి ఎంత ఇచ్చారు? ఎకరానికి 2 లక్షలే. కానీ ఇతను ఎవరికి అమ్మాడు? అరవిందోకి 2 కోట్లకి అమ్మాడంట. దాంట్లో 32 కోట్లు ఇతను కమిషన్ వచ్చిందన్నారు.
ఆ 32 కోట్లతో ఇతను రేణిగుంటలో మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేశారు. ఇప్పుడు అదే మనం అంటుంది 400 కోట్లు ట్రాన్స్పోర్ట్లో కొట్టారు. ఏది లాజిస్టిక్స్ పేరుతో ఇవాళ ఆ 400 కోట్లు మరి వాళ్ళందరి దగ్గర మీరు జప్తు చేయాలి కదా. ఎవరు ఆ కారుమూరి సునీల్, కారుమూరి కీర్తి, లేకపోతే ఎవరు ఆయన మరి కారుమూరి కాదనుకుంటా వల్లూరు కీర్తి ఆమె పేరు కోడలు, కారుమూరి నాగేశ్వరరావు, లేకపోతే అంబటి రాంబాబు, ఆ నిఖిలానంద ఎవరైతే ఆ విజయానందరెడ్డి, కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి పేరు కూడా వినపడిన దీంట్లో. వీళ్ళందరి ఆస్తులు ఇవాళ జప్తు చేయాలా అంటే ఇది ఒక పెద్ద యజ్ఞం. ఏది ఒక హెర్క్లస్ టాస్క్. దీన్ని మనం చూడాల్సింది మొత్తం ఈ ఆస్తులు, అటు ఆ సినిమాలు తీశారు, లేకపోతే బంగారం కొన్నారు. బాలాజీ గోవిందప్ప అదొక్కటే దేవుడు చూడండి, ఫైనాన్స్ డైరెక్టరు. ఇప్పుడు ఇవాళ ఇంకా పిలిచినట్లేరు సిమెంట్స్కి ఫైనాన్స్ డైరెక్టర్, ఇవాళ ఇంకా అతన్ని పిలిచినట్లేరు. వీళ్ళు 3-4 పిలిచినట్టున్నారు, రేపు పిలుస్తారేమో. బాలాజీ గోవిందప్ప 2019 సీఎం కాకముందు ఆయన ఆస్తులేంటి, ఆయన వ్యాపారాలేంటి. ఇప్పుడు మరి ఎంత ఆస్తులు ఆయన మైసూర్లో కూడబెట్టాడు, లేకపోతే బెంగళూరులో కొన్నాడు. భారతీయ సిమెంట్స్కి ఎంత వెళ్ళాయి? ఎందుకంటే ఆ రోజు సోదాల్లో మరి అక్కడే రికార్డులు స్వాధీనం చేసుకుని హైదరాబాద్ భారతీయ సిమెంట్స్లో. ఎందుకు అసలు దీని వెనుక మాస్టర్ మైండ్ జగన్మోహన్ రెడ్డి అన్న దీంట్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ఈ ఒక్క లిక్కర్ కేసులోనే 1000 కోట్లు ఆయన సంపాదించిన పరిస్థితి. ప్రజల రక్తం పీల్చారు. ఇవాళ ప్రజల ఆరోగ్యం కోసం వాడండి ఆ సొమ్ము. మన సత్యమూర్తి గారికి తెలుసు ఏంటి, మద్యంలో అంట అమ్మకాల్లో 1% ఏమో ట్యాక్స్ వేస్తారు. ఏంటంటే అదే ఎడ్యుకేషన్ సెస్, విద్యా సెస్ అని చెప్పి ప్రతి మద్యం వాటర్ బాటిల్ అది అమ్ముతున్న దాంట్లో 1% ఇవాళ సెస్ వేస్తారు. ఎందుకోసం? కనీసం మరి అది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, విద్యారంగ అభివృద్ధి కోసం. ఇట్లాగే ఇది కూడా ఏది ఈ లిక్కర్ కేసులో ఇవాళ జప్తు చేసిన ఈ సొమ్ముని బాధిత కుటుంబాల శ్రేయస్సు కోసం ఉపయోగించాలి. సో ఫైనల్గా సత్యమూర్తి గారు, మొత్తానికి ఈ కేసు ఎప్పుడు కొలిక్కి రానుంది, జగన్ అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, మీరేం చెప్తారు? వస్తున్నది, ఇంత ఫాస్ట్గా జరుగుతున్నది కదా. మనం కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కోసం పాజిటివ్గా జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. వ్యతిరేకంగా అంటే ఆయన మీద ఏదో ఆయన మీద వ్యతిరేకంగా కాదు, కుంభకోణం చేశారు, దొరకకుండా ఎట్లా ఉంటారు. ఇందులో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నది ఏంటంటే ఈ కుంభకోణం ఫస్ట్ అసలు జరగలేదు అని చెప్పాడు, తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పాడు. కుంభకోణం అసలు కుంభకోణమే కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. మరి అక్కడ సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేయటం. సీటెల్ సాఫ్ట్వేర్ అంటే ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే వ్యవస్థ అనమాట. ఆ వ్యవస్థకి సంబంధించిన సాఫ్ట్వేర్ని ఆపటం ఎవరు ఆపగలుగుతారు? నేను డిఎస్ గారు వెళ్ళి కలిసి దాన్ని ఆపలేం కదా. సాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఆపగలరా? ఎవరు ఆపుతారు? జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆపగలుగుతాడు. మేమిద్దరమే కాదు, సాయి రెడ్డి, మిథున్ రెడ్డి వెళ్ళి ఆపలేరు కదా. ఆపే వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆపాడు. ఆపటం వల్ల ఈ కుంభకోణం జరిగింది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఫైండింగ్లో చెప్పిందండి. ఇప్పుడు నెక్స్ట్ అది, అందుకని ఆ సాఫ్ట్వేర్ ఆపటం ఒకటి, ఈ వాసుదేవరెడ్డిని రైల్వే నుంచి తీసుకొచ్చి పెట్టడం ఒకటి, ఇటువంటివన్నీ. అతన్ని రాజిక్ కసిరెడ్డిని ఐటీ అడ్వైజర్గా తీసుకొచ్చి పెట్టింది. ఐటీ అడ్వైజర్గా ఎవరు పెడతారు? మీరు పెట్టారా? మీకు ఆ పవర్ ఉంటుందా, శక్తి ఉంటుందా? పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అందుకని వీటన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ ఆస్తులు జప్తు చేస్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ ఇంకోటి ఉంది. ఆ నెక్స్ట్ ఫేజ్ ఏంటి అంటే దుబాయ్కి పంపించారు 3500 కోట్లు. అవి జప్తు చేయాలి. అవి పట్టుకోవాలి, ఎక్కడున్నాయో పట్టుకోవాలి. మనీ లాండరింగ్ ద్వారా ఎట్లా వెళ్ళినాయి, ఏ కంపెనీల్లోకి వెళ్ళినాయి, ఏ కంపెనీలు మనీ లాండరింగ్ చేసినాయో చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
ఏ కంపెనీల నుంచి ఏ కంపెనీకి వెళ్ళింది అనేది చెప్పాలి. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్ళింది అనేది చెప్పాలి. ఆ కంపెనీలు ఎవరివి, సునీల్వా అనిల్వా ఎవడివి అనేది కూడా చెప్పాలి. అది తేలిన తర్వాత ఫైనల్గా మధ్య విరాట్ రావాలి. మధ్య విరాట్ బయటకు వస్తాడు, మరి దొరకాలి. ఒకవేళ మధ్య విరాట్ తప్పించుకున్నా ఏముంది, రాజ్యం లేని రాజు. ఈ ఆస్తులు అక్రమ ఆస్తులన్నీ పోయిన తర్వాత రాజ్యం లేని రాజు అయిపోతాడు కదా, సంపాదించిన డబ్బులన్నీ పోతాయి. ఇంక రాజే ఉంది, ఇంక ఇదే ఉంది, అందరం ఒకటే అవుతాం. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిన్న ఎవరో అంటున్నారు ఈడీ ఎంటర్టైన్మెంట్స్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు, సినిమాలు తీశారు అంటే సిబిఐ ఫైల్స్ అనేది సిబిఐ సినిమాస్ అని పెట్టలేదు అని అడుగుతున్నారు. మంచి ఐడియా, పెడతారు. ఈసారి కుంభకోణం చేస్తే పెడతారు. జగన్ 2.0 జనం తెచ్చుకుంటే పెడతారు.